ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తూ ఉన్నారా? ఎస్, ఆయన పట్ల మరి ఆయన మాటల కొరకు ఎదురు చూచు వారిని ప్రభు అద్భుతంగా మరి ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. తన మాటల ద్వారా బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచినై ఉన్నారండి. నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి. మన ప్రార్థనలు, మనం చేసే ధర్మ కార్యాలను మరి ప్రభు సన్నిధికి మరి ఖచ్చితంగా చేరుతాయని మరి దేవుని మాటలు సెలవిస్తున్నాయి కదా? అవునండి. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు అనుకోవచ్చు, నేను చేస్తుంది ప్రభు చూస్తున్నారా, నేను చేసే ఈ ప్రార్థనని ప్రభు చూస్తున్నారా? మరి చాలా విషయాల్లో మనకున్న పరిస్థితులను బట్టి మనము ఈ ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ప్రభు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. మనుషులతో ఎన్ని మాట్లాడినా ఆ మనుషులు మన మాటలు పట్టించుకోరు. మనుషుల దగ్గర మనం మాట్లాడిన ప్రతిదీ కూడా వ్యర్థమే. మరి ఎవరి వల్ల ఏది కాదండి. కానీ దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆయనకి మరి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నారు. అయితే మనం చేసే ప్రార్థన, ధర్మ కార్యాలలో మరి మంచి మనసు కలిగిన వారిగా, చక్కని నడవడి, చక్కని ప్రవర్తన, మరి మంచి మాట తీరు, ప్రార్థన, విశ్వాసం, మరి ఇవన్నీ మనతో ఉన్నప్పుడు, ప్రభువును కనపరిచే వారిగా ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మరి మన ప్రార్థనలు ఆలకిస్తూ మనల్ని గొప్ప చేస్తారు. మరి అన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉందాం. ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆమేన్.